చిల్డ్రన్, చెప్పండి గట్టిగా. శుభోదయం చిల్డ్రన్. మా మంచి పిల్లలు, గట్టిగా మా మంచి పిల్లలు. పిల్లలు ఈరోజు మనము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా ఒక బొమ్మ, ఏమిది ఎలిఫెంట్ బొమ్మను మనము రంగులతో గీయబోతున్నాం అనమాట. ఓకేనా పిల్లలు? ఇక్కడ పిల్లలు మీ అందరికి బుక్ ఇచ్చామా? ఏ బుక్ ఇది? వర్క్ బుక్. ఇవి క్రేయాన్స్ అనమాట. ఈ క్రేయాన్స్ అందరికి ఇచ్చామా లేదా? అందరి దగ్గర బుక్లు ఉన్నాయా లేదా? ఇప్పుడు మీరు అందరూ క్రేయాన్స్ తీసుకోండి, చేతికి తీసుకొని ఈ బ్లాక్ కలర్ వచ్చి ఎలిఫెంట్ మొత్తము మనము గీయాలన్నమాట. ఈ డాట్స్ అంటే ఏమి? జాయిన్ ద డాట్స్ అండ్ కలర్ ద ఎలిఫెంట్ అంటే ఏమి? జాయిన్ ద డాట్స్ అంటే ఏమి? ఏం నాన్న? ఇప్పుడు ఈ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ క్రేయాన్ అందరూ తీసుకొని చేతులకి పిల్లలు. వెరీ గుడ్. తీసుకున్నారా? దీనిపైన ఇక్కడ ఉంటుంది కదా వీపు, దానికి వచ్చి రెడ్ కలర్ అనమాట. స్టార్ట్ వేయండి నాన్న. నేను వేస్తాను, ఈ చుక్కలు మాత్రం కలుపుకుంటారండి. ఎవరు బాగా వేస్తారో బొమ్మని వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు నాన్న. మాట్లాడుకుంటామా? మాట్లాడుకుంటా వేయాలి నిశ్శబ్దంగా. నేను కలుపుతాను చూడండి, నేను కలుపుతాను చూడు. ఓకే ఓకే. నేను వేస్తున్నాను చూడండి. నేను ఎట్లా వేస్తాను అలాగే డాట్స్ మొత్తం కూడా కలపాలన్నమాట. చూడండి. మా ఎలిఫెంట్స్ చూసారా పిల్లలు మీరు? ఎలిఫెంట్ ఎక్కడ ఉంటాయి? జూ పార్కుల్లో, అడవుల్లో ఉంటాయి. మన ఊర్లోకి వచ్చాయి కదా. నువ్వేనా నీళ్ళు వేసుకో, నువ్వేనా బంగారు వేయి. మాట్లాడకూడదమ్మా, ఎవరు మాట్లాడకూడదు నానా. ఎలిఫెంట్ కి 2 కళ్ళు ఉంటాయి, ఒక తోక ఉంటుంది, 4 ముందర 2 కాళ్ళు, వెనకాల 2 కాళ్ళు ఉంటాయి. తర్వాత దానికి పెద్ద కడుపు ఉంటుంది, 2 దంతాలు ఉంటాయి, పెద్ద చెవులు ఉంటాయి, చాటంత చెవులు ఉంటాయి అన్నమాట. అది మానుల్ని పెద్ద పెద్ద అట్లా ఉంచుకొని తినేస్తుంది అనమాట. అడవుల్లోకి వెళ్తుంది, జంతువులంతా కూడా తొక్కేస్తుంది, మనుషులను తొక్కేస్తుంది. పిల్లలు జూ పార్క్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎలిఫెంట్ని మీరు చూడాలి. ఓకేనా? ఇప్పుడు వచ్చిందా? వెయ్యి వెయ్యి. మాట్లాడుకుంటాము. అశ్వ నాన్న బాబు వేసినావా? వెయ్యి వెయ్యి. సరే నువ్వు వేయి నాన్న, మళ్ళీ మాట్లాడతాను. కింద పెట్టి బుక్కు కింద పెట్టు నాన్న. ఏనుగు చెరుకు గళ్ళు ఎన్ని తినేస్తుంది తెలుసా మీకు? చూసారా మీరు? ఎవరు బాగా వేస్తున్నారో చూస్తాను నేను బొమ్మలు. ఏనుగు బొమ్మ ఎవరు బాగా వేస్తారో చూస్తాను. ఇంకా మాట్లాడకూడదు నాన్న. వేయమా, వేయి, చూపించు. దీని మీద బ్లాక్ రుద్దు బొమ్మ. ఎవరు వేశారు? మాట్లాడకూడదు. వేస్తున్నావా? వచ్చిందా? అందరికి వచ్చిందా? ఏనుగు ఆకారం వచ్చిందా? ఏనుగు ఆకారం వచ్చిందా? ఎవరు వేయాలో చూస్తారు. నేనైతే కంప్లీట్గా నేను వేస్తున్నాను బాగా నీట్గా. ఎవరైతే వేయలేదో వాళ్ళు వేయాలి బంగారు. నాకైతే బాగా వచ్చేసింది ఏనుగు బొమ్మ. మీకు ఎలా వచ్చిందో నాకు చూపించాలి అందరూ. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా వేసుకున్నాను. పెట్టు వెయ్యాలి.
నాన్న అయిపోయిందా? ఎవరో చూపించాలి. ఇప్పుడు ఏనుగు బొమ్మ, నేనైతే ఏనుగు బొమ్మకు ఈ విధంగా రంగులు కొట్టారు. మీరు ఈ విధంగా వేశారు. అందులో చూపించండి. వేశారు అందులో. వెరీ గుడ్. వేశారు అందులో. వేశారా? వేశారా? చూసినారా? వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చో కూర్చో. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్ పిల్లలు. ఏనుగు నేనైతే చూడండి ఈ విధంగా వేశాను. చూడండి కూర్చో చెప్తా నానా. ఏనుగు కదా ఇక్కడ, ఏనుగు కదా చూస్తున్నారా? ఏనుగుందా? ఏనుగుకి తొండం ఉందా? చూడండి ముందర తొండం పెద్దది ఉందా లేదా? ఉందా లేదా బంగారు? చూడండి పొడుగ్గా ఉంటుంది ఏనుగుకి తొండం. అది చాలా మాన్ని పట్టి పెంచి తినేస్తుంది. పిల్లలు ఎవరు కనిపిస్తే తొండంకి పీల్చుకునేస్తుంది, కాళ్ళతో తొక్కేస్తుంది. 2 చెవులు ఉన్నాయా దానికి? కాళ్ళు ఉన్నాయా? అరికాలు తోకుందా? నోరు పెద్దది దానికి ఏనుగుకి. ఇంత అన్నమే ఒకసారి పెడితే మనము అంత అన్నం నోట్లో పెట్టి తినేస్తుంది అన్నమాట. అవునా కాదా? జంతువులన్నీ భయపడతాయి, గట్టిగా వస్తుంది. మనుషుల్ని ఎవరిని ఎదురుపోతే బాగా అట్లే వేసి తొక్కేస్తుంది. అది ఎవరు? ఏనుగు. ఇంగ్లీష్ లో ఏమంటాము? ఎలిఫెంట్ అంటాము. అడవుల్లో ఉంటాయి ఎక్కువగా. ఏనుగులు అడవుల్లో ఉంటుంది. ఏమి కాబట్టి జూ పార్క్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా కూడా చూడొచ్చు ఏనుగులు. దేవాలయాల దగ్గర ఉన్నాయి. వెంకటేశ్వర గుడి ఉంది కదా, తిరుమల తిరుపతికి వెళ్ళారు ఎప్పుడైనా, అక్కడ కూడా ఏనుగులు ఉంటాయి. పెద్ద ఏనుగులు, నల్లగా ఉంటాయి ఏనుగులు. ఏ రంగులో ఉంటాయి? నల్లగా, బ్లాక్ కలర్, ఈ రంగులో ఉంటాయి. ఓకేనా? వెరీ గుడ్. అందరూ బాగా చేస్తారు పిల్లలు. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి.